అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు పోలీసులు పైన మాట్లాడడం అనేది చాలా ఆస్వాద విషయం. ఎందుకంటే పోలీసులకు ఏ డిపార్ట్మెంట్కైనా కానీ సెలవు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కు సెలవు లేదు. అయితే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఈ యొక్క దౌర్జన్య పరులను అణచివేస్తూ ప్రజలను కాపాడుతూ ఇంత చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంటు మనకు కవచం లాంటిది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కవచం ఏదంటే పోలీస్ వ్యవస్థే. పోలీసులను ఈ విధంగా మనం మాట్లాడడం అనేది, నువ్వు బయటికి పోతే పోలీసులు కావాలా? నువ్వు ఎవరినైనా తిట్టినా కానీ నీ పోలీసులు ఉంటే నువ్వు తిట్టగలవు. అంత వారు సేవ చేసే ఒక అసభ్య పదజాలంతో నువ్వు ఒక ఎంపీగా, ప్రజాప్రతినిధిగా ఉండి పోలీస్ వ్యవస్థను ఆ విధంగా నువ్వు మాట్లాడమంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండావా లేక డిక్టేటర్గా ఉండావా? జేసీ దివాకర్ రెడ్డి గారు నువ్వు ఏం మాట్లాడినా కానీ ఏదో సంచలనం అనుకుంటున్నావు, అది చాలా తప్పు చేస్తున్నావు. మనము అవతల వ్యక్తిని గౌరవించాలే కానీ వాళ్ళను చెడుగా ప్రచారం చేయడం కానీ, దౌర్జన్యంగా మాట్లాడడం కానీ అది మంచిది కాదు. రేపు రాబోయే ఎలక్షన్లో నీకు ప్రజలు కావాలా, పోలీసులు కావాలా, అందరూ కావాలా? ఈరోజు పోలీసు కుటుంబాలు ఎన్నో ప్రజల కోసము, ఈ రాజకీయ నాయకుల కోసము ప్రాణాలే కోల్పోతున్నారు. ప్రాణాలను త్యాగం చేసేది ఒక పోలీస్ డిపార్ట్మెంటే. ఈ ప్రజాస్వామ్య దేశంలో పోలీసులకున్నంత గౌరవము, మర్యాదలు ఎవరికి లేవు. ఈరోజు దౌర్జన్య పరులు ఉంటే వారి గుండెల్లో నిద్రపోయేది ఎవరు? పోలీసులే. మనము దేవుడు ఉన్నాడో లేడో మనను ఆత్మరక్షణ చేసేది, కల్పించేది, మనను సురక్షితంగా ఇంటికి చేర్పించేది పోలీసులే. ఈరోజు మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఫ్రీగా తిరుగుతున్నామంటే పోలీసులు అండదండలే. లేకపోతే దౌర్జన్య పరులు ప్రతి ఇంటిలో లేడీస్ను కానీ, మిగతా ఆస్తులు కానీ, ప్రతి విషయాల్లోనూ వాళ్ళు మనకు ఎన్నుంటి ఉండి కాపాడుతున్నా అంటే ఈరోజు కాలేజీల రక్షణ కానీ, రాజకీయ నాయకుల రక్షణ కానీ, ఒక స్త్రీకి రక్షణ కానీ, ఒక నిరుపేద రక్షణ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీలు వారి అండదండలు లేకుంటే దౌర్జన్య పరులు ఏమి చేస్తారో పోలీసులు ఉండాలని భయంతోనే దౌర్జన్యం జరగడం లేదు. ఈ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడము చాలా ఆయన యొక్క బాధను ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తులు మాట్లాడడం తప్పని ఆయన చెప్పడము, ఆయన బాధను వ్యక్తపరచడం అనేది చాలా గొప్పతనము. ఆయన చెప్పిన విధంగానే ఒక ప్రజానాయకుడు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, మిగతా రాజకీయ పక్షాలు కూడా పోలీసులను గౌరవించాలి, వారిని ఆదరించాలి. పోలీసులు లేకుంటే ఈ దేశము చిన్నాభిన్నమవుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు.